అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చైనా పర్యటనను అద్భుతం, అమోఘం అంటున్నారు. పర్యటన విజయవంతమైందన్న ఒట్టి మాటలతో సరిపెట్టకుండా దాన్ని ఆయన ఆకాశానికెత్తేశారు. తన పర్యటన ఇరు దేశాల మధ్య ఎంతో మంచి సాధించిందని, అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని, ఇతరులెవరికీ సాధ్యం కాని అనేకానేక సమస్యలను సైతం తాను పరిష్కరించానని ఆయన చెప్పుకున్నారు. చైనాలో తనకు దక్కిన ఆ గౌరవం, ఆ అట్టహాసాలు, ఆ ఆడంబరాలు ఆయనకు తెగ నచ్చేసినట్టు ఉన్నాయి. అంతటి శక్తిమంతమైన దేశానికి అధినేతగా ఉన్న మహాబలవంతుడైన నాయకుడు తనతో సన్నిహితంగా, స్నేహపూర్వకంగా ఉండడం ట్రంప్ మనసు దోచినట్టుంది. ట్రంప్ మాదిరిగా ఇంత అతిగా కాకుండా చైనా అధ్యక్షుడు కూడా ఈ పర్యటనను చరిత్రాత్మకమైనదిగా, ఉభయ దేశాల సంబంధాల్లో మైలురాయిగా అభివర్ణించారు. ట్రంప్ తన పర్యటన వల్ల అమెరికా పెట్టుబడిదారులకు వనగూరే లబ్ధి గురించి కూడా చెప్పాలి కనుక 200 బోయింగ్ విమానాలను కొనడానికి చైనా హామీ ఇచ్చిందని, ఇది అమెరికాలో వందలాది అధికాదాయ ఉద్యోగాలను సృష్టిస్తుందని, అలాగే ఇప్పటికే అంగీకరించిన సోయాబీన్స్ కు తోడుగా ఏటా $17 బిలియన్ విలువ చేసే పలు వ్యవసాయ ఉత్పత్తులను సైతం చైనా దిగుమతి చేసుకోబోతున్నదని చెప్పుకొచ్చారు. ప్రతిదీ తన విజయంగా చాటుకోగల నైపుణ్యం ట్రంప్కు ఉండనే ఉంది. మొత్తంగా ఈ పర్యటనలో ఉభయ దేశాధినేతల మధ్య వెల్లివిరిసిన స్నేహం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ట్రంప్ ఎక్కడా అసందర్భపు వ్యాఖ్యలు చేయకుండా, దౌత్య పరిధులు అతిక్రమించకుండా నిగ్రహంగా వ్యవహరించడం మరో విశేషం. దీనికి కొనసాగింపుగా సెప్టెంబర్లో చైనా అధ్యక్షుడు అమెరికాలో పర్యటించబోతున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది చివర్లోగా మరోసారైనా ఈ దేశాధ్యక్షులు ఇద్దరు కలుసుకుంటారట. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయిలో ఉన్న తరుణంలో 9 ఏళ్ల తర్వాత చైనాలో ట్రంప్ కాలూనారు. ఉభయ దేశాలు ప్రతీకార చర్యలకు స్వస్తి చెప్పి పరస్పర విశ్వాసంతో, సహకారంతో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక బోర్డు ఏర్పాటు చేసుకోవడం, అరుదైన లోహాల అందుబాటు విషయంలో అమెరికా వాదనలను చైనా పరిగణలోకి తీసుకోవడం వంటి సానుకూల నిర్ణయాలు కొన్ని జరిగాయి. ఇరాన్, హోర్ముజ్, ఉత్తర కొరియాలకు సంబంధించి ట్రంప్కు అవసరపడిన మర్యాద మాటలను చైనా కాదనలేదు. తైవాన్ విషయంలో చైనా మనసుకు నచ్చే 4 మాటలు ట్రంప్ నోటా విన్నాం. ఇరు దేశాల సంబంధాలు కయ్యానికి కాలుదువే స్థాయికి చేరుకుని ఉన్న నేపథ్యంలో ఈ మాత్రం సహకారమే మిగతా ప్రపంచానికి అద్భుతంగా కనిపిస్తోంది. తమ ప్రయోజనాలను కాదని ఒకరి కోసం ఒకరు త్యాగం చేయగల అవకాశాలు ఎంతమాత్రం లేనప్పటికీ ఉభయ దేశాలు సయోధ్య కనబరచడం విశేషం. ముఖ్యంగా ఇంటా బయట అనేక సమస్యలు చుట్టుముట్టి ఉన్న ట్రంప్కు ఇది పెద్ద ఊరట. ఆయన చేస్తున్న వాణిజ్య యుద్ధానికి అమెరికా న్యాయస్థానాలు మోకాలడ్డుతుంటే ఇరాన్తో యుద్ధం ఆశించిన రీతిలో ఫలితం ఇవ్వకపోగా ప్రతికూలంగా పరిణమించింది. యుద్ధం తర్వాత ప్రపంచం దృష్టిలో ఇరాన్ అత్యంత శక్తిమంతమైన దేశంగా మిగిలింది. ఏకంగా నాగరికతనే నాశనం చేస్తానని ప్రకటించిన ట్రంప్కు ఇరాన్ తనకు తానుగా లొంగి వస్తే తప్ప చివరకు జలసంధిని కూడా విముక్తం చేయలేనని అర్థమైపోయింది. చైనా సహకారం లేనిదే ఇరాన్ విషయంలో అడుగు ముందుకు వేయడం కష్టమని కూడా ఆయనకు అనిపించింది. 12% చమురు దిగుమతి చేసుకుంటున్నందున చైనాకు కూడా హోర్ముజ్ తెరిచి ఉండడం అవసరమే కనుక ఇరాన్ను ఖచ్చితంగా ఒప్పించగలదు. ఆర్థికంగా అత్యంత బలమైన చైనాకు ఓ 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడం కష్టమేమీ కాదు. ఈ ట్రంప్ కార్డుతో అమెరికా మార్కెట్లో తన ఆధిపత్యం దెబ్బతినకుండా చైనా చూసుకుంది. మిగతా ఎవరికీ సాధ్యం కాని సమస్యలు సైతం పరిష్కరించానని ట్రంప్ అంటున్నవి ఆయన సృష్టించినవే. ఈ పర్యటనతో ఆ ఊబి నుంచి కాస్తంతైనా బయటపడుతున్నందుకు ట్రంప్ సంతోషిస్తున్నారు. ఆర్థికంగా, సైనిక పరంగా, సాంకేతికంగా శక్తిమంతమైన చైనాతో కయ్యం కంటే వియ్యం ఉత్తమమని ట్రంప్ గుర్తించడం ఈ పర్యటన సారాంశం. అనేకానేక సరికొత్త అవగాహనలకు ట్రంప్ పర్యటన ఉపకరించిందని చైనా కూడా అందుకే అంటోంది.